హలో! ఒక చిన్ని కథ వినేద్దామా? కథలోకి వెళ్ళే ముందు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రహ్మముడి 18వ భాగాన్ని వినేద్దాం. సరే బంగారం చెప్తానురా అంటూ ఆమెని బెడ్ మీద కూర్చోబెట్టి ఆమె పక్కనే కూర్చున్నాడు శివాన్స్. నిజానికి ఏం జరిగిందంటే హాస్పిటల్లో ఉన్న చరితకి స్పృహ వచ్చిందని నా ఫ్రెండ్ ఫోన్ చేశాడని ఆ రోజు నైట్ నీ దగ్గరికి వచ్చి చెప్పాను చూడు. అంతకు ముందే నాకు వేరే కాల్ వచ్చింది. ఆ కాల్ ఏంటంటే నేను ఇన్నేళ్ళుగా వెతుకుతున్న మా మామయ్య కూతురు చరితనే అని. నాకు ఆ విషయం వినగానే అసలు దాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలో నాకు అర్థం కాలేదు. అవతల వైపు ఫోన్ చేస్తున్న డిటెక్టివ్ ఏజెన్సీ వాళ్ళు ముందుగా మా మామయ్య కూతుర్ని చేర్పించిన అనాథ శరణాలయం మంటల్లో కాలిపోయిందని, అది కాలిపోయేటప్పుడు అందులో ఉన్న పిల్లలందరూ కూడా చనిపోయారని రిపోర్ట్ ఇచ్చారు. దాంతో ఇక మా మామయ్య కూతురు చనిపోయిందని నేను కన్ఫర్మేషన్కి వచ్చేసాను. ఎందుకంటే ఇండియాలోని ది బెస్ట్ డిటెక్టివ్ ఏజెన్సీకి చెందిన వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. అందుకే వాళ్ళ మాటల్ని నేను బలంగా నమ్మాను. ఆ ఏజెన్సీ వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ నాకు పాస్ చేసి కూడా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ అక్కడితో ఆపకుండా అలాగే కొనసాగించారట. ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే ఈ అనాథ శరణాలయంలో పిల్లలు చాలా ఎక్కువగా ఉన్నారని, ఆ ఆశ్రమం కాలిపోవడానికి సరిగ్గా వారం రోజుల ముందే దాదాపు ఒక 30 మంది పిల్లల్ని వేరే వేరే శరణాలయానికి షిఫ్ట్ చేయడం జరిగిందట. పెద్ద పిల్లలైతే ఇక్కడ అలవాటు పడిపోయి ఉంటారు కాబట్టి వాళ్ళని పంపించడం కష్టం. ఒకరితో ఒకరికి పిల్లలకి బలమైన స్నేహం ఏర్పడి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒకరినొకరు వదిలి ఒకరు వెళితే బెంగ పెట్టుకుంటారనే ఉద్దేశంతో 5 ఏళ్లలోపు పిల్లల్ని 30 మందిని వేరు శరణాలకు పంపించారట. అలా పంపించిన వాళ్ళలో మా మామయ్య కూతురు కూడా ఉందట. విషయం తెలుసుకున్న ఏజెన్సీ వాళ్ళు కనీసం నాకు ఇది మేటర్ అని కూడా చెప్పకుండా అప్పటికే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెట్టారట. ఆల్రెడీ మా మామయ్య కూతురు చనిపోయిందని నాకు చెప్పేశారు కదా. ఈ విషయం చెప్పి నాలో హోప్స్ పెంచి ఒకవేళ రిజల్ట్ నెగిటివ్గా వస్తే నేను బాధపడతారనే ఉద్దేశంతో నాకు చెప్పకుండానే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారట. వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో తెలిసిన విషయం ఏంటంటే ఆ 30 మంది పిల్లల్ని 3 అనాథ శరణాలయానికి మార్చారట. ఆ 3 చోట్ల కూడా ఎంక్వైరీ చేస్తే మీరు పెరిగిన అనాథ శరణాలయంలో మా మామయ్య కూతుర్ని చేర్పించినట్టుగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిందట. ఆ అమ్మాయి ఎవరు అంటూ వెతుకుతున్న వాళ్ళకి చరితనే మా మామయ్య కూతురు అనే విషయం తెలిసింది. దాంతో వెంటనే ఆ ఏజెన్సీ వాళ్ళు నాకు ఆ విషయాన్ని ఫోన్ చేసి చెప్పారు. చరిత మా మామయ్య కూతురని తెలిసిన ఒక క్షణం నా మనసు ఎంతగానో సంతోషించింది. కానీ ఆ మరుక్షణమే మీ ఇద్దరు స్నేహితులని గుర్తుకొచ్చి ఈ విషయాన్ని మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారని కాస్త కంగారుగా అనిపించింది. రేపు ఎప్పుడైనా చరిత ఉండాల్సిన ప్లేస్లో నేనున్నాను అంటూ నువ్వు గిల్టీగా ఫీల్ అవుతావేమో అని ఆలోచన కూడా వచ్చింది. అందుకే నాకేం చేయాలో అర్థం కాలేదు. ఈ విషయం నీకు ఎలా చెప్పాలో అని ఎంతగానో సతమతమవుతూ ఆలోచిస్తున్న సమయంలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న చరితకి బాగా అయిపోతుంది. ఇంకా మీరు ఇండియాకి తీసుకెళ్ళిపోవచ్చు. కాకపోతే ఆమెని తీసుకెళ్లే ముందు నువ్వు ఒకసారి ఇక్కడికి వచ్చి కలిసి వెళ్ళరా అంటూ నా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పాడు. నిజంగా నాకు అప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. చరిత ఒకవైపు మా మామయ్య కూతురు అనేది తెలిసిందని సంతోషం, మరోవైపు చరిత ప్రమాదం నుంచి కాపాడి రక్షించుకోగలిగాననే సంతోషం మరోవైపు. అలాగే నా మామయ్య కూతుర్ని కాపాడుకోవడానికి కారణం నేను ప్రేమించిన అమ్మాయి అనే సంతోషం మరోవైపు నన్ను ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఎప్పుడైతే చరిత మా మామయ్య కూతురని తెలిసిందో అప్పుడే ఆ క్షణమే నాకు చరితని చూడాలని చాలా బలంగా అనిపించింది. ఎందుకంటే ఎంతైనా మా ఇద్దరి మధ్యలో ఉన్నది రక్త సంబంధం కదా. ఆ బంధమే నన్ను చరిత వైపుకు నడిపించింది. అందుకే ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా అర్ధరాత్రి అని కూడా చూడకుండా నీ గదిలోకి వచ్చి ప్రశాంతంగా నిద్రపోతున్న నేను నిద్రని లేపి నీతో కేవలం చరితకి బాగా అయిపోయింది, అక్కడికి వచ్చి కొన్ని ఫార్మాలిటీస్ ఫినిష్ చేసి ఇండియాకి తీసుకెళ్ళమంటున్నారు అనే విషయమే చెప్పి వెంటనే బయలుదేరి నేను ఫారిన్ వెళ్ళిపోయాను. ఫారిన్ వెళ్ళిన నేను అక్కడ డాక్టర్ని కలిసి చరిత ఆరోగ్యానికి సంబంధించిన విషయాలన్నీ తెలుసుకున్నాను. ప్రస్తుతం చరిత ఆరోగ్యం నిలకడగానే ఉన్న యాక్సిడెంట్ జరిగిన సమయంలో ఆమె బ్రెయిన్లోని కొన్ని సెల్స్ దెబ్బతినడం వలన ఇంకా కొంచెం ప్రాబ్లం అయితే ఉందని, అది కంప్లీట్గా క్యూర్ కావడానికి ఇంకో 2 ఏళ్ల పాటు మెడిసిన్స్ వాడాల్సి ఉంటుందని చెప్పాడు. అదేవిధంగా ఈ 2 ఏళ్ల పాటు కూడా చరితకి ఉద్రేకం కలిగించే ఎటువంటి విషయాలు చెప్పకూడదని, ఆమె ఏమాత్రం ఉద్రేకపడడానికి వీల్లేదనే విషయం కూడా చెప్పారు. అలాగే ఇప్పట్లో ఆమెకి పెళ్లి ప్రయత్నాలు కూడా చేయకపోవడమే మంచిదని, ఆమెకి ఒకవేళ పెళ్లి చేయాలి అనుకుంటే 2 ఏళ్ల తర్వాత చేస్తేనే మంచిదని, ఇప్పుడు చేస్తే కనుక ఆమె ప్రాణానికే ప్రమాదం అంటూ చాలా గట్టిగా చెప్పాడు. అంటే ప్రస్తుతం చరితని పసిపిల్లలతో సమానంగా చూసుకోవాలనే విషయం డాక్టర్ మాటలతో నాకు అర్థమైంది. అందుకని చరితకి విషయం ఎలా చెప్పాలని బాగా ఆలోచించాను. ఎంత ఆలోచించినా కూడా చరితకి ఇప్పుడిప్పుడే ఈ విషయం చెప్పడం అంత మంచిది కాదేమో అనుకుని చెప్పకుండా ఊరుకోవాలనుకునే సమయంలో ఇండియాలో ఉన్న మన ఫ్యామిలీ లాయర్ దగ్గర నుంచి నాకు కాల్ వచ్చింది. ఆ కాల్ యొక్క సారాంశం ఏంటంటే
మామయ్యకి పుట్టిన పిల్లలు ఎవరూ ఇప్పటి వరకు కోర్టు ఎదుట హాజరై ఆస్తి మీద హక్కుల్ని తీసుకోకపోవడంతో ఆస్తి పూర్తిగా అనాథ శరణాలయానికి చెందేలా వీలునామా ఉండడంతో ఇంకో 3 నెలల లోపల ఆస్తికి నిజమైన వారసురాలు కనుక కోర్టు ఎదుటకు రాకపోతే ఆ ఆస్తి అనాథ శరణాలయానికి చెందుతుందని విషయం లాయర్ చెప్పాడు. ఆ ఆస్తి నిజంగానే అనాథ శరణాలయానికి వెళ్ళిపోతుందంటే నాకు ఎలాంటి బాధ లేదు. సంతోషంగా దానికి నేను ఒప్పుకునేవాడిని. కానీ ఆ ఆస్తి కోసం చిన్న తాత అంటే తాతయ్య వాళ్ళ తమ్ముడు కుటుంబం గోతికాడ నక్కలాగా కాపలా కాస్తూ ఉన్నారు. ఆస్తి అనాథ శరణాలయానికి వెళ్ళిన మరుక్షణమే ఆ శరణాలయం వాళ్ళని బెదిరించి లాక్కోవాలని చూస్తున్నారని నాకు మా తాతయ్య ద్వారా తెలిసింది. ఆ విషయం తెలిసినప్పుడే ఎలా అయినా సరే మామయ్యకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెతికి పట్టుకోవాలని రాత్రనక పగలనక ఏజెన్సీల చుట్టూ తిరిగి ఇండియాలోని ది బెస్ట్ ఏజెన్సీని కన్సల్ట్ అయ్యాను నేను. ఇప్పుడు మామయ్య నిజమైన వారసులు చరిత్రనే అని తెలిసి చెప్పడంతో నిజంగా నాకు చాలా సంతోషంగా అనిపించింది. ముందుగా ఆస్తికి చరిత్రను వారసురాలుగా చేసి ఆమె ఒప్పుకుంటే దాన్ని అనాథ శరణాలయానికి చెందే విధంగా రాయించాలనుకున్నాను. ఒకవేళ ఆమె ఒప్పుకోకపోయినా స్వార్థపరులైన వాళ్ళ చేతుల్లోకైతే ఆస్తి వెళ్లకుండా ఉంటుంది కదా అనుకున్నాను. ఇంకో విషయం ఏంటంటే తాతయ్య వీలునామా ప్రకారం ఆస్తికి నిజమైన వారసురాలు వచ్చినా కూడా తాను మొదలుపెట్టిన సామాజిక సేవ వాళ్ళు కూడా అలాగే కొనసాగించాలని షరతు కూడా ఉంది. కాబట్టి చరిత్ర ఆస్తులను తీసుకున్నా కూడా తాతగారి హయాం నుంచి వస్తున్నప్పటి నుండి సేవా కార్యక్రమాలు ఏమాత్రం ఆపడానికి వీలేదు. కాబట్టి నాకు ఆ విషయం కొంత బెటర్ అనిపించింది. లాయర్ అలా ఫోన్ చేసి చెప్పగానే నాకు ఒక క్షణం ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ చూస్తూ అన్ని ఆస్తుపాస్తుల్ని దుర్మార్గుల చేతికి వదిలేసి అనాథలైన ఆ పసిపిల్లలకి అందుతున్న ఆసరా కోల్పోయే విధంగా చేయడానికి నా మనసు ఏమాత్రం అంగీకరించలేదు. అందుకే వెంటనే మామయ్య తరపున వారసురాలు దొరికింది. ఆమె ఇంకో 2 నెలల లోపల కోర్టు ఎదుట హాజరవుతుందనే విషయాన్ని కోర్టులో చెప్పమని చెప్పి లాయర్కి చెప్పాను. లాయర్కి చెప్పడం అయితే చెప్పాను, కానీ చరిత్రకి సంబంధించిన విషయాలేవి బయటకు వచ్చినా ఇప్పుడు ఆమె ప్రాణాల ప్రమాదంలో ఉన్నట్టనే విషయం నాకు బాగా అర్థమైంది. ఆస్తి కోసం ఎంతకైనా తెగించే దుర్మార్గులు చిన్న తాతయ్య వాళ్ళు. అందుకే చరిత్రను కాపాడుకోవాలంటే చరిత్రనే నా భార్యగా వాళ్ళకి చూపించాలి. ఎంత దుర్మార్గులైనా సరే వర్మాస్ కుటుంబంలోని వ్యక్తుల జోలికి రావాలంటే భయపడతారు. తాతయ్యకున్న పొలిటికల్ పవర్, నాన్నకున్న బిజినెస్ పవర్, ఇక నాకున్న తెక్క గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అందుకే చరిత్రని కాపాడుకోవాలంటే నేను ఆమెను పెళ్లి చేసుకోవాలి, తప్పదు. ముందు చరితకి తానే నా మరదలనే విషయం చెప్పాలనుకున్నాను. అనుకోవడమే ఆలస్యం. చరితకి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. నన్ను చూసి ఎవరు అని అడిగితే విమలమ్మ గారు క్లుప్తంగా మనిద్దరికి పెళ్ళైన విషయం చెప్పింది. ఆ విషయం తెలుసుకున్న చరిత కంటతడి పెట్టుకుంది. తన కోసం తన స్నేహితురాలు జీవితాన్ని పరంగా పెట్టిందని తెలిసి ఎంతగానో బాధపడింది. అలా నీ గురించి బాధపడుతున్న చరితకి ధైర్యం చెప్పి, నీ స్నేహితురాలు జీవితానికి వచ్చిన భయం ఏమీ లేదు చరిత. తనని నేను అగ్రిమెంట్ బేస్ మీద పెళ్లి చేసుకున్న మాట వాస్తవమే, కానీ ఇప్పుడు నేను శక్తిని ప్రాణం కన్నా మిన్నగా ప్రేమిస్తున్నాను. నా జీవితంలో కేవలం 1 సంవత్సర కాలం పాటు మాత్రమే కాదు శక్తి ఉండేది. నా జీవితాంతం, నా ఊపిరి ఆగిపోయే చివరి క్షణం వరకు కూడా శక్తి చేయి నేను వదిలిపెట్టను. కాబట్టి నీ స్నేహితురాల గురించి నువ్వు ఏడవద్దు అంటూ తనకి నచ్చచెప్పాను నేను. నా మాటలు విన్న చరిత ఎంతగానో సంతోషించింది. తన స్నేహితురాలకి మనసున్న మంచి వ్యక్తి భర్తగా వచ్చాడని ఎంతగానో పొంగిపోయింది. అంతేకాకుండా తన స్నేహితురాల్ని ప్రేమించేవాడు ఆమె జీవితంలోకి వచ్చాడంటూ ఎంతగానో సంబరపడిపోయింది. చరిత అలా నీ గురించి అంత సంతోషంగా ఫీల్ అవ్వడం నాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది. కల్మషం లేని అమ్మాయి స్నేహితురాలు దొరికిన అదృష్టానికి ఆమెకే అంతటి అదృష్టం దక్కింది అన్నట్టుగా ఉప్పొంగిపోయింది చరిత. ఆమె కల్మషం లేని మనసును చూస్తే నాకు నిజంగానే చాలా ముచ్చటేసింది. నాకు చరిత మరదలిగా కాకుండా ఒక తోడుబుట్టువులా నా కూతురులా కనిపించింది. ఆమె మీద నాకున్న ప్రేమ ఓ తండ్రి మీద బిడ్డకున్న ప్రేమ మాత్రమే. ఆమె అంత సంతోషంగా ఉన్న సమయంలో విషయం చెప్పడం మంచిదనిపించింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నెమ్మదిగా తాతయ్య, మామయ్య, అత్తయ్యలని ఇంట్లో నుండి గెంటేసిన విషయం కాకుండా కేవలం చరిత మా మామయ్య కూతురనే విషయం మాత్రమే చెప్పాను. ఫ్యామిలీ అందరూ కలిసి వస్తూ ఉంటే యాక్సిడెంట్ అయ్యి కారు బ్లాస్ట్ అయిపోయిందని చెప్పాను. కారు బ్లాస్ట్ అయ్యే మూమెంట్లో నిన్న అత్తయ్య, మామయ్య ఎవరో ఒకరు కారు నుండి బయటకు విసిరేశారట. అలా నువ్వు బ్రతికావు. విషయం తెలిసిన సంఘటన స్థలానికి అమ్మవాళ్ళు చేరుకునేసరికి కారు మొత్తం కాలి బూడిదైపోయిందట. నీ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. దాంతో నువ్వు కూడా ఆ కారులోని కాలి బూడిదైపోయావనుకున్నారు. నువ్వు బ్రతికే అన్నావు అనే విషయం ఇంతకాలంగా మాకెవరికీ తెలియదు. కానీ నాకెందుకో నువ్వు చనిపోయావంటే నమ్మకం కలగలేదు. ఈ విషయం గురించి చిన్నప్పుడు నేను ఎవరికి చెప్పినా నన్ను పిచ్చివాడిలాగానే చూశారే తప్ప నా మాటలు ఎవరూ పట్టించుకోలేదు. దాంతో ఆ విషయాన్ని నా మనసులోనే పెట్టుకొని పెరిగి పెద్దవాయన్నయ్యాను.
నేను పెద్దయిన తర్వాత నీ గురించి వెతికించడం మొదలుపెట్టాను. అలా నీ కోసం దాదాపు 5-6 ఏళ్ళుగా వెతుకుతూ ఉంటే ఇన్నేళ్లకు నువ్వే మా మామయ్య కూతురు అనే విషయం తెలిసింది చరిత. నిజంగా నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. నిన్ను చూస్తూ ఉంటే నా తోడుగుట్టువులానే అనిపిస్తున్నావు. నిన్ను చూస్తూ ఉంటే నాకు నా కన్న కూతురే అన్న ఫీలింగ్ కలుగుతుంది. నేను నీకు బావవుతాను చరిత. నువ్వు నా మామయ్య కూతురివి, నా మరదలవి అన్నాను నేను ఎంతో ఎమోషనల్గా. ముందుగానే ఆమెకి నా పట్ల ఎలాంటి ఆలోచనలు రాకుండా ఉండడం కోసం తోబుట్టువులా ఫీల్ అవుతున్న విషయం, కూతురులా చూసుకోవాలనుకుంటున్న విషయం కూడా క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పేస్తాను నేను. నా మాటలు విన్న చరిత తన తల్లిదండ్రుల గురించి, తాతయ్య, నాయనమ్మల గురించి తలుచుకుని కాస్త బాధపడింది. కానీ ఆమె ధైర్యంగానే ఉంది. నేను అనుకున్నట్టుగానే ఆమె ఏమాత్రం ఫేట్ అవ్వలేదు. అలాగే నేను తన భావననే విషయం తెలిసి సంతోషించింది. కానీ నన్ను మాత్రం బావా అని పిలవనని చెప్పింది. ఎందుకలా? బావననే కదా, బావా అని పిలవకుండా ఏమని పిలుస్తావని చిరునవ్వుతో అడిగితే, ఇందాక మీరే కదా బ్రదర్ అంటూ, ఫాదర్ అంటూ నాకు మీ మనసులో ఉన్న స్థానం ఏంటి అనేది కన్ఫర్మ్ చేశారు. అలాంటప్పుడు నేను మిమ్మల్ని బావా అని పిలవలేను కాబట్టి శివాన్స్ గారు అని పిలుస్తాను అంది చిరునవ్వుతో. చరిత, నీకు ఎలా కావాలంటే అలా పిలువు. ఇన్నేళ్ళుగా అంటే నీకు ఎవరూ లేని అనాథవి నువ్వు. ఇప్పుడు నీకు నీ బావున్నాడు, మీ అత్తయ్య మావయ్యలు ఉన్నారు, నీకోసం ఒక అందమైన ఫ్యామిలీనే ఉంది. అంతేకాకుండా నిన్ను చిన్నప్పటి నుండి కళ్ళల్లో పెట్టుకుని కాపాడుకున్న నీ అక్క నిజంగానే నీకు అక్కగా మారి నీ కోసం ఎదురు చూస్తూ ఉంది అన్నాను చిరునవ్వుతో. నిజంగానే ఇదైతే చాలా గుడ్ న్యూస్ శివాన్స్ గారు. చిన్నప్పటి నుండి నన్ను తల్లిగా సాకిన శక్తి ఇప్పుడు మా బావని పెళ్లి చేసుకుని నాకు అక్కగా మారిపోయింది. ఎలాంటి అనుబంధం లేకుండానే నా జీవితంలో భాగమైపోయిన శక్తి ఇప్పుడు మా బావని పెళ్లి చేసుకుని శాశ్వతమైన బంధాన్ని ఏర్పరచుకుంది. శక్తి నాకు మాట వరుసగే కాదు, బంధుత్వంలోనూ అక్కే అంటే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ కాస్త ఎమోషనల్ అయింది శక్తి. చరిత, కూల్, నువ్వంత ఎమోషనల్ అవ్వడం మీ ఆరోగ్యానికి మంచిది కాదు. నువ్వు ఇప్పుడు ఎంత రిలాక్స్గా ఉంటే అంత తొందరగా కోలుకుంటావు. నీ ట్రీట్మెంట్ ఇంకా పూర్తి అవ్వలేదు. ఇంకో 2 ఏళ్ల పాటు నీ ట్రీట్మెంట్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కాకపోతే నువ్వు హాస్పిటల్లో ఉండాల్సిన పని లేదు. జస్ట్ మెడికేషన్ వాడితే చాలు. అవసరాన్ని బట్టి అప్పుడప్పుడు ఒకవేళ రావాల్సి వస్తే మేబీ చెప్పలేం, అప్పుడు రావాల్సి ఉంటుంది. అంతా ఓకే కదా? బాగా గుర్తుపెట్టుకో, ఎప్పుడు కూడా ఎమోషనల్ అవ్వద్దు అన్నాను నేను. దానికి ఒక చిన్న చిరునవ్వు నవ్వింది చరిత నార్మల్గా ఉందని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత తాతయ్య వాళ్ళ ఆస్తి తాలూకు వివరాలు, అలాగే ఆ ఆస్తి కోసం తాతయ్య, తమ్ముడు, చిన్న తాతయ్య వాళ్ళు పన్నుతున్న కుతంత్రాల గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఆస్తి కనుక చిన్న తాతయ్య వాళ్ళ చేతుల్లోకి వెళితే దాదాపు 10-15 అనాథ శరణాలయానికి ఆసరా లేకుండా పోతుంది. ఇన్నేళ్ళుగా మన ఆస్తిపాస్తుల మీద వచ్చిన ఆదాయం అంతా అనాథ శరణాలయానికి వెళుతూ ఆ శరణాలయాల్లో ఉన్న పిల్లలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు గనక ఆస్తులు చిన్న తాతయ్య వాళ్ళ చేతుల్లోకి వెళితే ఆ శరణాలయాల్లో ఉన్న పిల్లలంతా ఇబ్బంది పడతారని విషయం చెప్పాను. నేను చెప్పిన విషయం విన్న చరిత వెంటనే అలా జరగడానికి వీలే శివాన్స్ గారు. ఆస్తిపాస్తులు పూర్తిగా నా పేరు మీదకి వచ్చేలాగా చూడండి. నా పేరు మీదకి రాగానే నేను వాటినన్నింటినీ కూడా శరణాలయానికి రాసేస్తాను. నాకు ఎలాంటి ఆస్తిపాస్తులు అవసరం లేదు. నేను బ్రతకడానికి కావాల్సినంత నేను సంపాదించుకోగలను. ఆ మాత్రం సంపాదించుకోగలిగే చదువు, తెలివితేటలు నాకున్నాయి అంది చరిత. ఆమె మాటలు విన్న నేను ఒక్క క్షణం గర్వంగా ఫీల్ అయ్యాను. ఆమె తీసుకున్న నిర్ణయం ఆమెపై నాకున్న గౌరవాన్ని మరింత పెంచింది. నా మరదల్ని చూసి నేను గర్వంతో ఉప్పొంగిపోయాను. అలాగే చరిత, నువ్వు చెప్పినట్టుగానే చేద్దాం. నువ్వు కోరుకున్నట్టుగానే ఆస్తి మొత్తం అనాథ శరణాలయానికి చెందేలా చూసుకుందాం. కాకపోతే అలా చెయ్యాలంటే ఇప్పుడు పెద్ద చిక్కొచ్చి పడింది. నీ గురించి బయటికి ఏమాత్రం తెలిసినా నీ ప్రాణానికి ప్రమాదం. నిన్ను ప్రతిక్షణం కాపాడుతూ ఉన్న ఏదో ఒక రకంగా వాళ్ళు నీకు ప్రమాదం తలపెట్టాలనే చూస్తారు. అందుకే నేనే ఒక నిర్ణయం తీసుకున్నాను. దానికి నువ్వు ఒప్పుకుంటే అలాగే చేద్దాం అన్నాడు శివాన్స్. ఏ నిర్ణయం తీసుకున్నారు శివాన్స్ గారు అంటూ చరిత నన్ను చూసింది. అదేంటంటే అంటూ ఒక క్షణం నేను తీసుకున్న నిర్ణయం గురించి చెప్పడానికి తడబడ్డాను. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.